హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిజైన్ ఆఫ్ సీవర్ ప్రాబ్లం అనేది చూడబోతున్నాం అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, డిజైన్ ఏ సీవర్ విచ్ రిసీవ్స్ ఏ కంబైన్డ్ సీవేజ్ ఆఫ్ 800 లీటర్స్ పర్ సెకండ్. సో ఒక సీవర్ని డిజైన్ చేయమని. సీవర్ అంటే మనకు తెలిసింది, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. వాట్ ఈజ్ సీవర్, వాట్ ఈజ్ సీవరేజ్, ఇవన్నీ. సీవర్ అంటే ఏంటి? సో సీవేజ్ని క్యారీ చేసే ఒక పైప్ అనమాట. సో ఆ పైప్ అనేది మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. మన ఇంటి ముందర రోడ్లు ఉంటాయి కదా, రోడ్డు కింద మనకి సీవర్ లైన్ అనేది వేస్తారు. అది సో ఆ సీవర్ని మనం డిజైన్ చేయమంటున్నారు. ఆ డిజైన్ చేయడంలో ఏం సీవేజ్ అది కంబైన్డ్ సీవేజ్ అనమాట. సో కంబైన్డ్ సీవరు, సపరేట్ సీవరు అవన్నీ చూసాం మనం. కంబైన్డ్ అంటే ఏంటి ఇక్కడ? సో బోత్ సీవేజ్, డొమెస్టిక్ సీవేజ్ అండ్ స్ట్రాంగ్ వాటర్. సో రెండు కంబైన్డ్ వస్తున్నాయి అనమాట. ఓకేనా? అంటే ఒకే పైప్లో రెండు కంబైన్ చేస్తున్నాం, ఏది సీవేజ్ అండ్ అలాగే స్టామ్ వాటర్. సో సపరేట్ సిస్టమ్ అంటే ఏంటి? సపరేట్గా పంపిస్తాం, రెండు పైపులు వేసి సీవేజ్ ఒక దాంట్లో, స్టామ్ వాటర్ ఒక దాంట్లో. కానీ ఇప్పుడు మనం డిజైన్ చేయమనే సీవర్ ఏంటి అని అంటే కంబైన్డ్ సీవేజ్ అనేది ఇచ్చాడనమాట. ఓకే, కొన్నిసార్లు క్వశ్చన్లో చాలా ట్రిక్కీగా అడుగుతాడు మిమ్మల్ని, కొంచెం టఫ్ చేయాలి అని అంటే. ఏమడుగుతాడంటే, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం, ఇదే ఇక్కడే ఉంది. ఏంటిది? రన్ ఆఫ్ అంటే డిశ్చార్జ్. రన్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే వర్షం పడినప్పుడు ఆ ఏరియాలో ఎంత వర్షం వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఈ రెండు కలిపి అడుగుతాడు కొన్నిసార్లు. ఏంటి? డిజైన్ ఏ సీవర్ విచ్ రిసీవ్స్ ఏ కంబైన్డ్ సీవేజ్ అంటాడు. కంబైన్డ్ సీవేజ్లో ది సీవేజ్ ఈజ్ 500 లీటర్స్ పర్ సెకండ్ అంటాడు. మిగిలినది ఈ ఏవైతే లాస్ట్ ప్రాబ్లంలో చెప్పినట్టు ఈ ఫార్ములా వేసి మనమే కనుక్కొని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడేమో డైరెక్ట్ కంబైన్డ్ సీవేజ్ ఆఫ్ 800 అన్నాడు. అట్లా కాకుండా ఏమంటా అంటే డిజైన్ ఏ సీవర్ విచ్ రిసీవ్స్ ఏ సీవేజ్ ఆఫ్ 500 లీటర్స్ పర్ సెకండ్ అండ్ స్ట్రాంగ్ వాటర్ డిశ్చార్జ్ ఆల్సో అంటాడు. ఆ స్ట్రాంగ్ వాటర్ డిశ్చార్జ్ మనమే కనుక్కోవాలి ఎంత వస్తుంది అనేది. ఇక్కడ కంబైన్డ్ సీవేజ్ అని డైరెక్ట్గా ఇవ్వకుండా సపరేట్గా ఇస్తాడు. అప్పుడు సీవేజ్ మాత్రమే ఇస్తాడు. మనం ఏం చేయాలి? రెయిన్ వాటర్ డిశ్చార్జ్ని ఈ విధంగా మనం కనుక్కొని దీనికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మన క్వశ్చన్స్ కనపడితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఇది చూడండి. సో ఏమన్నా అంటే సీవర్ డిజైన్ చేయాలి. కంబైన్డ్ సీవేజ్కి క్వాంటిటీ ఎంత ఇచ్చాడు? సో 800 లీటర్స్ పర్ సెకండ్. ది సీవర్ రన్స్ హాఫ్ ఫుల్. సో సీవర్ రన్స్ హాఫ్ ఫుల్ అన్నాడు. అంటే సీవర్ అంటే పైప్ కదా, హాఫ్ ఫుల్ అంటే ఏంటి మీనింగ్? సగం మాత్రమే ఫ్లో అవుతుంది. ఈ 800 లీటర్స్ పర్ సెకండ్ ఫ్లో అవుతుంది కదా, అది ఎంతవరకు నిండింది? సగమే నిండింది అనమాట. అజ్యూమ్ ది వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ యాజ్ 0.013. కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ అండ్ మనకేంటి ఫార్ములా? ఎన్ అనమాట. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ రిగాసిటీ అంటే ఏంటి? ఎన్. ఎందుకు? అది వెలాసిటీ కనుక్కోవడం. సో కోఎఫిషియంట్ ఆఫ్ రిగాసిటీ ఎంత ఇచ్చాడు? 0.013. అండ్ బెడ్ స్లోప్ ఐ వచ్చేసి 1/100 ఇచ్చాడు. బెడ్ స్లోప్ ఐ వచ్చేసి 1/100. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి సొల్యూషన్ చూడాలి. సో ఫాస్ట్గా చూసేద్దాం. సో అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూద్దాం. ఓకే, చూడండి. సో డిశ్చార్జ్ ఫస్ట్ మనకి గివెన్ డేటా రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా కూడా గివెన్ డేటా ఏంటి? డిశ్చార్జ్ ఇచ్చాడు క్యూ. కంబైన్డ్ డిశ్చార్జ్, అది కూడా దీంట్లో సీవేజ్ ఉంటుంది, స్టామ్ వాటర్ ఉంటుంది. కంబైన్డ్ డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 800 లీటర్స్ పర్ సెకండ్. సో 800 లీటర్స్ ఇచ్చారు ఒక సెకండ్కి. సో మనకు ఫార్ములా అన్నిట్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం? మీటర్ క్యూబ్ పర్ సెకండ్స్లో చేసుకోవాలి. డిశ్చార్జ్ని ఎప్పుడు కూడా లీటర్స్ పర్ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేయలేం. కాబట్టి లీటర్స్ పర్ సెకండ్ ఏం చేయాలి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేసుకోవాలి. సో లీటర్స్ పర్ సెకండ్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 1000. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. సో ఇక్కడ కూడా రాసా, మీటర్ క్యూబ్ నుంచి లీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000 చేయాలి. అదే లీటర్స్ నుంచి మీటర్ క్యూబ్లోకి రివర్స్ కన్వర్ట్ చేయాలంటే ఈ 1000 ఇటు వస్తే ఏమైతే? డివైడెడ్ బై 1000 చేయాలి. ఎప్పుడు? లీటర్స్ నుంచి మీటర్ క్యూబ్లోకి మార్చాలంటే. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సింది అదే, లీటర్స్ నుంచి మీటర్ క్యూబ్లోకి మార్చాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 1000. సో 800 డివైడ్ బై 1000 చేస్తే ఏమవుతుంది? 0.8 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ ఇచ్చారు మనకి ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.013 ఇచ్చారు. ఓకే, ఇది క్యాపిటల్ ఎన్ అని రావచ్చు, స్మాల్ ఎన్ చేయంగా 0.013 ఇచ్చారు. సారీ,
నెక్స్ట్ సో ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం. మనకిచ్చే గివెన్ డేటా ఇదే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ కనుక్కోవాలి. హైడ్రాలిక్ మీన్ డెప్త్ దట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎమ్. హైడ్రాలిక్ మీన్ డెప్త్కి ఫార్ములా ఏంటంటే వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. సో వెట్టెడ్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ అంటే తడిగా ఉండే ఏరియా అని. వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటంటే తడిగా ఉండే పెరిమీటర్ అని. తడిగా ఉండడం అంటే ఎంతవరకు తడిగా ఉంటుంది? ఎక్కడి వరకు అయితే సీవేజ్ ఫ్లో అవుతుందో అక్కడ వరకు తడిగా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ డయాగ్రామ్ నీట్గా వేసాం చూడండి. ఇది ఒక సీవర్ ఆర్ దాన్నే కాండ్యూట్ అని కూడా అంటాం. ఓకే, ఆ సీవర్లో మనకి ఏమన్నారు క్వశ్చన్లో, ఇంపార్టెంట్ డేటా అది మిస్ అవ్వకూడదు. మనం ఏమన్నా రన్నింగ్ హాఫ్ ఫుల్ అన్నాడు. అంటే ఇది మొత్తం డయామీటర్ ఆఫ్ సీవర్ అంటే వాడు ఏమన్నాడు, రన్నింగ్ హాఫ్ ఫుల్ అంటే సగం మాత్రమే ఫ్లో అవుతుంది, అంటే D/2 వరకు మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ బెడ్ స్లోప్ ఇచ్చాడు మనకి ఎంత, 1/100. 1/100 అంటే 1/100 అని. 1/100 అంటే మీనింగ్ ఏంటి, 1/100. 1/100 అంటే ఏంటి మనకి 0.01. ఓకే, ఇది కూడా కొంతమందికి ఐడియా ఉండదు. 1/100 అంటే 0.01. అది రాకపోతే మీరు క్యాలిక్యులేటర్లో 1/100 1/100 వేసుకుంటే మీకు 0.01 వస్తుంది. ఓకే, ఇదంతా మనం యూకేజీ ఫస్ట్ క్లాస్లో చదువుకుంటాం. ఓకే, సో ఇప్పుడు సీవర్లో రన్నింగ్ హాఫ్ ఫుల్ అంటే D/2 వరకు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు వెట్టెడ్ ఏరియా అంటే ఏమొస్తుంది చూడండి, ఏదైతే తడిగా అంటే ఏదైతే మనకి ఫ్లో అవుతుందో ఇది వెట్టెడ్ ఏరియా, అంటే టోటల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్లో సగం, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి సో ఇది హాఫ్ ఏరియా. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటంటే ఈ చుట్టుకొలత అనమాట. పెరిమీటర్ అంటే ఏంటి, మనకి చుట్టుకొలత. మీరు బాగా అర్థం చేసుకో, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏరియా అంటే ఏంటి మనకంటే ఇదంతా ఏరియా, హాఫ్ ఏరియా. ఓకే, ఇదంతా ఫుల్ ఏరియా, మొత్తం ఈ లోపల ఉండేదంతా. కానీ పెరిమీటర్ అంటే ఏంటంటే ఓన్లీ ఈ లైన్ మాత్రమే. ఓకేనా, ఈ లైన్ మాత్రమే ఎంత ఉంటుంది, మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్లో మనం ఎంఎంస్లో తీసుకుంటాం. కానీ ఇది మాత్రం ఏరియా మాత్రం ఏమంటాం, మీటర్ స్క్వేర్లో తీసుకుంటాం మనం ఏరియా అనేది. ఓకే, అర్థం చేసుకోండి. ఇప్పుడు వెట్టెడ్ ఏరియా అంటే ఈ ఏరియా, ఓకే, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా. అదే వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే. ఓకేనా, అంటే సర్కంఫరెన్స్లో హాఫ్. సో వెట్టెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πd²/4 అనేది ఏంది, ఏరియాకి ఫార్ములా. మనకి ఎంత ఏరియా ఇప్పుడు, సగం ఏరియా కాబట్టి 1/2. ఎందుకు, రన్నింగ్ హాఫ్ ఫుల్ అన్నాడు కాబట్టి. హాఫ్ ఫుల్ అంటే సగం పోతుంది అని. ఓకే, సో πd²/4 2 ఎంత, 8. ఇది ఏరియా. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఎంత, πd/2 అంటే పెరిమీటర్, టోటల్ పెరిమీటర్ ఎంత సర్కిల్కి, 2πr లేదా πd అనేది గుర్తుపెట్టుకో, ఎందుకంటే మన రేడియస్ చెప్పాం, డయామీటర్లోనే చెప్తాం ఇప్పుడు. కాబట్టి πd అనేది సర్కంఫరెన్స్ ఆర్ టోటల్ పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే. సో πdలో మనకి రన్నింగ్ హాఫ్ ఫుల్ కాబట్టి ఓన్లీ ఇక్కడ దాకా తీసుకో, అంటే సగమే. సో కాబట్టి πd/2. సో ఇది వెట్టెడ్ ఏరియా, వెట్టెడ్ పెరిమీటర్. సో మనకి ఇప్పుడు కనుక్కోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ హైడ్రాలిక్ మీన్ డెప్త్. M ఈజ్ ఈక్వల్ టు వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. దట్ ఈజ్ వెట్టెడ్ ఏరియా πd²/8 డివైడెడ్ బై వెట్టెడ్ పెరిమీటర్ πd/2. సో పై క్యాన్సల్, డి వచ్చేసి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి డీకి క్యాన్సల్, 2 1 జా 2 4 జా క్యాన్సల్, మిగిలింది d/4. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్ ఫుల్ అయినా సరే, రన్నింగ్ హాఫ్ ఫుల్ అయినా సరే, మనం వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ చేస్తే M అనేది d/4. వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్ ఇది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ రన్నింగ్ హాఫ్ ఫుల్కైనా సరే, రన్నింగ్ ఫుల్కైనా సరే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి కావాలంటే, d/4 వస్తుంది. ఏంటిది, హైడ్రాలిక్ మీన్ డెప్త్. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలా, వెలాసిటీ కనుక్కోవాలి. వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేసినాం మనం, చెజీస్ ఫార్ములా కూడా ఉంది, C√mi, అది కూడా యూజ్ చేయొచ్చు కదా. మనకి ఇచ్చింది N అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రుగాసిటీ, అంటే మ్యానింగ్స్ కోఎఫిషియంట్. ఇది మ్యానింగ్స్ కోఎఫిషియంట్ ఇచ్చాడు కాబట్టి మ్యానింగ్స్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. సో 1/n ఇంటూ m⁴ ఇంటూ √i అనమాట. ఓకే, √iనే కొన్ని టెక్స్ట్ బుక్లు ఏమి ఇస్తారంటే 1/n ఇంటూ m⁴ ఇంటూ
I/1/2. సో I/1/2 ఇట్లా ఇస్తారు. ఏదైనా ఒకటి I/1/2 అన్న ఒకటే, √i అన్న ఒకటే. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 1/n. n అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఎంత, 0.013 ఇంటూ m అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్ మనకు తెలుసు d/4 పవర్ 2/3 ఇంటూ √i. సో √i అంటే √i అంటే ఏంటి, బెడ్ స్లోప్. సో బెడ్ స్లోప్ √i కదా, ఎంత మనకి 0.01. సో √0.01. సో 1/0.13 ఇంటూ దీన్ని సపరేట్ చేస్తే డీకి పవర్ 2/3 వస్తుంది, 4కి కూడా పవర్ 2/3 వస్తుంది. డీకి పవర్ 2/3 అట్టే పెట్టుకుంటాం. 4 పవర్ 2/3 అంటే ఎంత, 2.5198 క్యాలిక్యులేటర్లో చేయాలి, ఇంటూ √0.1. సో ఈ d పవర్ 2/3 అనేది పక్కన పెట్టుకొని ఈ మిగిలినదంతా క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, ఎంత వస్తుంది అంటే 3.053 వస్తుంది. 3.053 ఇంటూ d పవర్ 2/3. ఇది వెలాసిటీ అనమాట. వెలాసిటీ యూనిట్స్ ఏంది, మీటర్స్ పర్ సెకండ్. అట్లే పెట్టుకుంటావు దీన్ని, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ చూసినట్టయితే డిశ్చార్జ్ ఫార్ములా Q = ఏరియా ఇంటూ వెలాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో డిశ్చార్జ్ Q = ఏరియా ఇంటూ వెలాసిటీ. డిశ్చార్జ్ Q మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లోనే, 800 లీటర్స్ పర్ సెకండ్ అంటే దాన్ని మనం మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసాం, 800/1000 వేసి క్వశ్చన్ స్టార్టింగ్లో. ఎంత అది, 0.8 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ = ఏరియా ఎంత మనకి, πd²/8. ఎందుకు πd²/8? యాక్చువల్గా అయితే సర్కిల్ ఫార్ములా ఏంటి, πd²/4. కానీ మనకి రన్నింగ్ హాఫ్ ఫుల్ కాబట్టి ఇంటూ 1/2 అంటే 4 2 = 8. ఓకే, ఆల్రెడీ కనుక్కున్నాం మనం. వెట్టెడ్ ఏరియా అన్న ఒకటే, అది πd²/8. సో πd²/8 ఇంటూ వెలాసిటీ v. సో వెలాసిటీ v ఇందాకే కనుక్కున్నాం, ఎంత వచ్చింది మనకి, 3.053 d పవర్ 2/3. సో 3.053 d పవర్ 2/3 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేస్తామనంటే ఫస్ట్ ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ దీంట్లో d² ఉంది, దీంట్లో d పవర్ 2/3 ఉంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా క్యాల్కులేటర్తో ఈ d ప్లేస్లో x అని పెట్టుకొని సాల్వ్ చేయడం. ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం మన యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి ఎవరన్నా డౌట్ ఉంటే వెళ్ళి చూడండి. అట్లా డైరెక్ట్గా ఈ d ప్లేస్లో x అని పెట్టుకొని డైరెక్ట్గా ఈక్వేషన్ లాగైనా సాల్వ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే చూడండి, ఫస్ట్ ఈ π/8 ఉంది కదా, అది అవతల పోతే ఏమవుతుంది, 8/π అవుతుంది. అంటే యువతల ఆల్రెడీ ఏముంది, 0.8 ఉంది, ఇంటూ ఈ π/8 అవతల పోతే ఏమైతే 8/π అవుతుంది. సో 8/π. ఓకే, నెక్స్ట్ ఈ 3.053 అనేది ఎక్కడ ఉంది, ఇంటూలో ఉంది, ఈ పక్క వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో డివైడెడ్ బై 3.053 = ఈ పక్కన ఏముంది ఇంకా, d పవర్ 2 ఇంటూ d పవర్ 2/3. ఓకే, d పవర్ 2/3. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే దీన్ని a/m ఇంటూ a/n ఫార్ములా. ఇది ఏమవుతుంది, a/m + n అవుతుంది. సో d పవర్ 2 + 2/3 అంటే d పవర్ 3 2 = 6 7 8/3, d పవర్ 8/3. ఇటుపక్క ఇదంతా క్యాలిక్యులేటర్లో చేస్తే ఒక వాల్యూ వచ్చి ఉంటుంది కదా, ఏదో ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 అని నేను అనుకుంటున్నా. ఇది 2.3 కాదమ్మా, జస్ట్ మీకు చెప్పడం కోసం. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏదో వచ్చింది అనుకున్నాం. అప్పుడు మనకి ఇక్కడ ఏముంది, d పవర్ 8/3 ఉంది. అది మనకు కావాల్సిన d మాత్రమే, d పవర్ 8/3 కాదు. d మాత్రమే కావాలంటే ఈ పవర్లో ఉండేది ఈ పక్కకు పోతే ఈ 8/3 యువతలకు వస్తే ఏమవుతుంది, 3/8 వస్తుంది పవర్లో. సో 2.3 ఇంటూ 2.3 కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఆ సంథింగ్ వాల్యూ పవర్ 3/8 వేస్తే మీకు ఏమొస్తుంది, d వస్తుంది. ఓకే, ఇదంతా మేము చేయలేము, ఎందుకు ఇదంతా కన్ఫ్యూజన్ అని అనుకుంటే ఒకేసారి గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేటర్లో d ప్లేస్లో x అని పెట్టుకొని దీన్ని ఈక్వేషన్లా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలాగనేది మనం ఆల్రెడీ వీడియో చేసాము, మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే లెంత్ అవుతుంది. ఒకసారి అక్కడికి పోయి చూడండి. d = 0.859 వచ్చింది మనకి. సో దాన్ని మనం 859 అంటే దాన్ని అప్రాక్సిమేట్గా 0.9 కింద తీసుకుంటాం. అంటే 859 mmని మనం 900 mmగా అంటే 0.9 మీటర్గా తీసేసుకుంటున్నాం. d = అప్రాక్సిమేట్ ఇట్లా పెడితే మీనింగ్ అప్రాక్సిమేట్లీ 0.9 మీటర్స్. సో హెన్స్ ప్రొవైడ్
0.9 meters diameter sewer. ఓకే. టు సూటబ్లీ డిశ్చార్జ్, ఇంకా మీరు ఎక్స్టెండ్ రాయాలంటే టు సూటబ్లీ డిశ్చార్జ్ ఏ కంబైన్డ్ సీవేజ్ ఆఫ్ 800 లీటర్స్ పర్ సెకండ్. అంటే హెన్స్ ప్రొవైడ్ 0.9 meters diameter sewer, ఓకే, టు కన్వీనియంట్లీ ఫ్లో ది సీవేజ్ ఆఫ్ 0.8 meters per second. మీరు బాగా ఇంగ్లీష్లో ఇంకా బాగా వాళ్ళని క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్ కరెక్షన్ చేసే వాళ్ళని ఇంకా మార్క్స్ కోసం మనం బాగా ఇంప్రెస్ చేయాలంటే ఈ విధంగా మొత్తం అనేది రాయొచ్చు సెంటెన్స్. ఓకేనా? సో ఇది మా టోటల్గా ఆన్సర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. బాగా నేర్చుకోండి, ఎగ్జామ్లో మర్చిపోకుండా. ఇట్లా చిన్నట్టే మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయి D/2 వచ్చింది అనుకో, మీకు అప్పుడే డౌట్ రావాలా. రన్నింగ్ ఫుల్కైనా హాఫ్ ఫుల్కైనా సరే D/4 రావాలి M అనేది. ఓకే. ఇంకే ఫార్ములాస్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో మర్చిపోకుండా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే.